హాయ్, నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. ముందు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే పండగ రోజు నేను అద్భుతమైన మంచి రెమెడీ చెప్తున్నాను, వినండి. చాలా గొప్పది, ఇప్పుడు వరకు ఎవరు చెప్పలేరు. నేను చెబుతున్నప్పుడు మీరు కూడా చెప్పండి. మీలో ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక వైబ్రేషన్, తెలియని శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా పవర్ఫుల్ చెప్తాను. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అంటే రిజిస్ట్రేషన్. ఎన్నో వీడియోలు చెప్పి ఉన్నాను, చూస్తున్నారు మిత్రులు. మేధావులు కదా, మేధావులు. చేయట్లే, నువ్వు అంటున్నావు, నువ్వు చేయట్లేదు, నువ్వు అక్కడే ఉంటావు. తర్వాత ఒక సూపర్ స్టార్ని, ఒక మెగాస్టార్ని, సద్గురు తెలుసు కదా, సద్గురు. అతన్ని ఆ రోజు నేను వీడియోలో చూశాను గురుగారిది, కానీ నేను సరిగా మైండ్కి ఎక్కించుకోలేదురా మిత్రమా. నన్ను కలవాలంటే మిగతా వద్దు, అంత టైం పట్టింది మరి నీకు. నిజమే చెప్తాను నేను, ఎందుకంటే నేను అదే వ్యక్తిని. తెలుసు కదా సద్గురు అంటే. ఎందుకంటే నన్ను నేను చదువుకున్నాను, నా లోపల ఉన్న అద్భుతమైన గ్రంథాన్ని ఓపెన్ చేసుకొని చదివి ఉన్నాను. జీవితాన్ని, ప్రకృతి పంచభూతాలను, నాలో ఉన్న శక్తిని నేను మేలుకొలుపుకున్నాను. నా ఆత్మ పరమాత్మతో కనెక్ట్ చేసి ఉన్నాను. ప్రకృతి పంచభూతాల గురించి చెట్టుతో మాట్లాడతాను, పుట్టతో మాట్లాడతాను, గుట్టతో మాట్లాడతాను, లోపల ఉన్న దానితో మాట్లాడతాను. నీలో ఉన్న దాన్ని నలిపి 100 కిలోమీటర్ తరిమే శక్తి, యుక్తి, ముక్తి నేనే. అహం బ్రహ్మాస్మి తత్వమాసి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. కావాలంటే ఫోన్ చేసి టెస్ట్ చేసుకోండి. ఎమ్మటే ఫోన్ చేయండి, మీకు ఏదన్నా ఎమ్మటే 10 నిమిషాల్లో క్లియర్ చేసేస్తాను దాన్ని. అందరూ గురువులు అట్లా కాదు. दाने के ऊपर लिखा रहता है खाने वाले के नाम. समझ लिया भाई. ఎందుకంటే ఎవరిలో ఎంత దమ్ముందో, ఎవరిలో ఏ శక్తి ఉందో కనిపెట్టుకోవటం ఎవరి వల్ల కాదు. కనుక నీలో కూడా గొప్ప మేధావి ఉన్నాడంట నేను. వాడు ఏం చేస్తాడో, ఏం అద్భుతాలు సృష్టించడానికి జన్మించుండో. మరి నువ్వు ఆలోచించక, పట్టించుకోక, నీ శరీరాన్ని సరిగా చూసుకో, నీ మైండ్ని సరిగా వాడుకోవు. వాడు పిలుస్తాడా, వీడు పిలుస్తాడా? 31 అని కొత్త సంవత్సరం ఎంతమంది, ఎంత ఆర్భాటం, ఎంత ఘనకార్యం చేసిర్రో. నేను ఒకటి చెప్తాను. ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి. నేను ఎందుకు జన్మించాను? హూయామాయ్, నేను ఎవరిని? నేను మనిషి జన్మ పొందటానికి గల కారణాలు ఏంటి? మరి నేను ఇంత పడిపోవటానికి, చెడిపోవటానికి గల కారణాలేంటి? నా ఆలోచనలా, లేకపోతే నా ఇంట్లోనా? అసలు ఏంది, ఎక్కడ జరుగుతుంది పొరపాటు అని క్రిస్టల్ క్లియర్గా ఆలోచించండి. అలా ఆలోచించినప్పుడు అది ఎప్పుడు నువ్వు ప్రశాంతంగా హాయిగా ఏ డిస్టర్బ్ లేకుండా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆలోచించచ్చు. కానీ అన్ని డిస్టర్బ్ అవుతుంది, నేను ఆలోచించలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు బ్రహ్మముహూర్తంలో ఆలోచించండి. ముందు మెడిటేషన్ చేయండి, తర్వాత పడుకోకుండా ఇలా వాయువు చూడండి. సూర్యుడు రాజు, కింగ్ ఎప్పుడు కిరీటం వేసుకొని ఉండాలి. ఇలా పెట్టండి, ఈడ పెట్టి ఇలా ఆలోచించాలి. ఇలా ఆలోచించినప్పుడు నీకు నీ మైండ్, నీ మనస్సు, ఏంట్రా వీడు ఎప్పుడు లేనిది నన్ను పలకరిస్తున్నాడు, నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, ఏం కావాలని చెప్పి నీ ఆత్మ మేలుకొని నీ సబ్ కాన్షియస్ మైండ్కి సంకేతాలు ఇస్తుంది, అంటే సిగ్నల్ ఇస్తుంది. అలా మంచి ఆలోచనలు పెట్టుకోండి. గొప్ప ఆలోచనలు పెట్టుకోవడం వల్ల మీకు కావలసిన మంచి గొప్ప ఆలోచనలు, ఆ ఆలోచనలు పట్టుకొని మిమ్మల్ని మీరే గురువుగా భావించి, నాకైతే గురువు అహం బ్రహ్మాస్మి తత్వమాసి అని చెప్పాను కదా. ఓం శివాయ గురువే నమః. నేను 25 సంవత్సరాలు శివ ధ్యానమే చేశానండి. ఈ సబ్జెక్ట్లోకి వచ్చి 5 సంవత్సరాలు అద్భుతాలు జరిగిపోయినాయి. అద్భుతాలు ఎందుకంటే ఇంత శక్తి, ఇంత అన్నిటితో కనెక్ట్ అయి ఉన్నాం మనం, ప్రకృతి పంచభూతాలతో, విశ్వంతో. మరి మనం ఎలా ఆలోచించాలి? మామూలు వ్యక్తులే ఎక్కడో చెప్పిన గురువు, ఎక్కడో మాస్టర్ చెప్పిన దాన్ని నేర్చుకొని రాసుకొని ఇవాళ చాలా మంది కూర్చొని ఏదో చెప్తా ఉంటే మనం ఎట్లా ఉండాలి? అద్భుతం. ఎస్, అలానే చేస్తున్నాను. కనుక
ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరూ సమానమే. కాకపోతే ఎవరి లోపల ఎంత దమ్ము ఉందో, ఎవరి లోపల ఎంత అద్భుతమైన శక్తి ఉందో దాన్ని గ్రహించి సరైన మార్గాల్లో ముందుకు నడిపించేవాడే మనిషి అంటాను నేను. అందరూ బతుకుతున్నారు కానీ జీవించాలి. జీవించినప్పుడు నీకు అన్ని అవగతమవుతాయి. రైట్. ఇప్పుడు మీరు ఒక 10 పదాలు చెప్పుకోవాలి. చాలా అద్భుతమైన రెమెడీ అండి, అద్భుతమైన తంత్ర ఇది, బాగా వినియోగించుకోండి. ముందు మీరేం చేయాలి? నేను విశ్వం, డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సమృద్ధి, శ్రేయస్సు, అదృష్టం సంపూర్ణంగా కలిగి ఉన్నాను. ఓకే, 10 పదాలు ఉంటాయి, చాలా అద్భుతంగా పనిచేస్తాయి. పలికి చూడండి, 21 సార్లు పలికి చూడండి. ఇప్పుడే ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ పదాలను పలికి చూడండి. ఇది పాజిటివ్ వే, పాజిటివ్ అఫర్మేషన్ అంటారు. పాజిటివ్ మాట్లాడండి. నీకు నెగిటివ్ వస్తే ఈ ఒక 10 సార్లు 11 సార్లు పలికి ఆగిపోండి. ఆ నెగిటివ్ కొట్టకపోతే. మళ్ళీ చెప్తున్నా, నేను విశ్వం, డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సమృద్ధి, శ్రేయస్సు, అదృష్టాన్ని సంపూర్ణంగా కలిగి ఉన్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు ఎవ్వరు చెప్పరు, నేను చెప్తున్నాను. ఎందుకంటే అందరు బాగుండాలి, అందరు లోపల నేను ఉండాలని అనుకోరు. అందరు బాగుండాలి, అందరికంటే ముందు నేను ఉండాలి. ఓకే, అందరు బాగుండాలి, అందరికంటే ముందు నేను ఉండాలని కోరుకునే వ్యక్తిని కనుక మీకు ఎలాంటి ఇబ్బంది రాకోకుండా చూసుకుంటాను నేను ముందుంటే. ఎస్, కనుక మళ్ళీ చెప్తున్నా, మూడోసారి నేను విశ్వం, డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సమృద్ధి, శ్రేయస్సు, ఐశ్వర్యం, అదృష్టాన్ని సంపూర్ణంగా కలిగి ఉన్నాను. సబ్జెక్ట్లో క్లాసులో చెప్పాల్సింది చెప్తున్నాను, అయినా పర్లేదు, అందరూ బాగుండాలి. ముందు లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎప్పుడు చెప్పాలి గురువు గారు అంటే సంక్రాంతి రోజు మీకు కుదిరితే 108 సార్లు చెప్పుకోండి. ఇది అద్భుతాలే. 108 సార్లు శుభ్రంగా 786 నోటు కానీ 999 కానీ 888 కానీ నోటు వస్తే నాకు ఫోన్ చేస్తే నేను లక్ష్మీ ఆగమనం చేస్తాను, అష్టలక్ష్మి ఆగమనం చేస్తాను. ఆ తర్వాత ఆ నోటుని ఒక దీపం పెట్టుకొని 8 ఒత్తులతో నువ్వుల నూనె పెట్టి 8 ఒత్తులతో బియ్యం పెట్టి కింద బియ్యం పెట్టి దానిపైన రాగి ఆకు, ఆ ఆకు మీద శ్రీం అనే బీజాక్షరం రాసి దాని మీద దీపం పెట్టి 8 ఒత్తులతో దీపం వెలిగించుకొని 786 నోటు నేను లక్ష్మీ ఆగమనం చేస్తే తర్వాత అష్టలక్ష్మి ఆగమనం చేపిస్తాను మీతో. ఆ నోటుని మధ్య చేతిలో ఇలా పెట్టుకొని కళ్ళు మూసుకొని నేను విశ్వం, డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సమృద్ధి, శ్రేయస్సు, అదృష్టాన్ని సంపూర్ణంగా కలిగి ఉన్నాను. బా, ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే, మనం నెగిటివ్ విని మనం ఇంతేలే. మా నాన్న ఒక 4 ఎకరాల పొలము, 1 ఎకరం పొలం ఉంది, మాకు చిన్న గుడిసె ఉంది. పాపం నేను పడుకుంటే మా నాన్న ఇచ్చిన మంచంలోనే ముడుచుకొని ఇట్లా కప్పుకొని పడుకుంటాను. కానీ అంటే మీ నాన్న ఇచ్చిన మంచంలోనే పడుకుంటావు, అదే ఇంట్లో ఉంటావు, నీవు కట్టించుకోవాలా? గొప్పగా డబుల్ కార్డ్ మంచాలు, మరి అవి ఎవరి కోసం? నీ ఆలోచన గొప్పగా పెట్టుకున్నప్పుడు నీలో ఆ శక్తిని మేలుకొల్పి నేను కూడా గొప్పగా ఎదుగుతానని నీలో ఫైర్ని పెంచుకున్నప్పుడు అవన్నీ వస్తాయి. అంతేగాని నువ్వు ఏం చేయలేక మొదలు పెట్టలేక ప్రయత్నం చేయి, దాని వంక చూడు. గొప్పగా ఉన్నతంగా ఆలోచించినప్పుడు నీ మైండ్ని మార్చుకోండి, ఎదగాలని కసిని పెంచుకోండి. ఆ తర్వాత దాన్ని ప్రయోగంలో పెట్టండి. నేర్చుకొని సైలెంట్గా ఉండకూడదు, ప్రయోగంలో పెట్టాలి. ఎలా? నేను నా ఇంట్లో అన్నీ చేస్తున్నాను, బయట నుంచి ఫోన్ వస్తే మళ్ళీ అక్కడికి పోయి ఇంటికి పోయి కూడా వాళ్ళ ఇంటికి పోయి కూడా ప్రాబ్లం క్లియర్ చేసి వస్తున్నాను. క్లాసు ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది చూస్తాను. అక్కడ ఎంత క్రౌడ్ ఉంటుంది, ఎంతమంది అని చూసుకుంటా, అన్ని చూసుకొని ఇంక్రీజ్ మనం ఎక్కడ చేస్తే బాగుంటుంది మనకు ముందుగానే తెలిసిపోతూ ఉంటాయి. కనుక గొప్ప ఆలోచనలు పెట్టుకోండి.
ఈ మనీ మెంట్ లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మైండ్ పవర్ అనే క్లాస్ని నేర్చుకోండి, జాయిన్ అవ్వండి మిత్రమా. మీ జీవితం చాలా చాలా బాగుంటుంది. ఎక్కడ భయపడొద్దు, ఎక్కడ ఆగిపోకూడదు. ఎప్పుడు కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాను, రెక్కల గుర్రంలాగా శరీరానికి గాడిదలాగా పనిచేసే తత్వం కలిగి ఉంటుంది. మనస్సు ఊసరివిలిలా రంగులు మారుస్తూ ఉంటుంది. కనుక ఆత్మకు ఎగిరేది, రెక్కల గుర్రం మీద ఎక్కి ఎగిరేది అంత అద్భుతమైన శక్తి కలిగినదే మన ఆత్మ జ్యోతి స్వరూపము. ఈ ఆత్మ పరమాత్మతో కనెక్ట్ చేస్తాను. 3వ రోజే విశ్వంతో కనెక్ట్ చేస్తాను. మీ స్థితిగతులు మారిపోతాయి. ఒక్కసారి ఫోన్ చేసి క్లాస్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. ఉంటాను. మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. తదాస్తు.